హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు రెసిపీ వచ్చేసరికి షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా అంటే ఏం లేదండి బాబు, మామూలు సేమియాతో కాకుండా సన్నటి సేమియాతో చేస్తారు. కొంచెం పద్ధతి వేరే ఉంటుందన్నమాట, అంతే. ఫస్ట్ మనం సన్నటి సేమియా తెలుసు కదా, హైదరాబాదీ సేమియా అని కూడా అంటారు వీటిని. వీటిలో రెండు రకాలు దొరుకుతాయి అన్నమాట. మైదావి మరియు గోధుమలవి అయితే రెండు రకాలు దొరుకుతాయి, మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మనం షీర్ ఖుర్మాలోకి ఫస్ట్ జీడిపప్పును అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. సో చూడండి, సేమియాలు అయితే ఇట్లా పొడుగ్గా ఉంటాయి. వీటిని మనము పీసెస్ లాగా ఇలా మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా కొంచెం పొడుగ్గానే మధ్యలోకి ఒకసారి మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకునే పద్ధతిలోనే ఉంటుంది మొత్తము. చివరికి ఇవి ముక్కలు ముక్కల్లాగా అవ్వకుండా కొంచెం పొడుగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మనము స్పూన్తో తిప్పుతూనే ఉండాలి. ఏ మాత్రం మనం రెప్ప మూసినా కూడా అవి అయితే బాగా వేగిపోయి నల్లగా అయిపోతాయి అన్నమాట. ఒక చేతిలో ఫోర్క్ తీసుకొని ఇంకొక చేతిలో మామూలు స్పూన్ తీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఊరికనే వేగిపోతాయి, అస్సలు క్షణం తిరిగి కూడా ఉండదన్నమాట. సో చూడండి, ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము షీర్ ఖుర్మా కోసము ఒక 1/2 లీటర్ పాలు, ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చేసిన తర్వాత ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. షుగర్ని యాడ్ చేసుకొని తర్వాత ఒక యాలక్కాయని పగలగొట్టి అందులో వేసేస్తున్నాను. మొత్తం ఒకసారి పొంగు వచ్చేసిన తర్వాత పంచదార వేసిన తర్వాత ఇంకొక పొంగు రావాలి. పొంగు వచ్చేసిన తర్వాత మనం తీసుకున్న సేమియాలని డైరెక్ట్గా వేసేయాలన్నమాట. జస్ట్ 2 మినిట్స్లోనే కుక్ అయిపోతాయి. చూడండి, ఇలా సన్నటి సెగ మీద ఇలా కుక్ చేసేసుకోండి. మీకు కనుక డైరెక్ట్ పాలలో ఇష్టం లేదు అనుకుంటే వాటర్లో కూడా కుక్ చేసుకుని తర్వాత పాలు మిక్స్ చేసుకొని తినొచ్చు. కానీ షీర్ ఖుర్మా ఫ్లేవర్ అయితే రాదనమాట. పాలల్లో కుక్ చేసుకున్నట్టు షీర్ ఖుర్మా ఫ్లేవర్ అయితే వస్తుంది. సో చూడండి, ఫైనల్గా అయితే మన షీర్ ఖుర్మా రెడీ అయిపోయింది. సో టాపింగ్ వచ్చేసరికి మనం జీడిపప్పును యాడ్ చేసేసుకుందాము. సో ఫైనల్గా షీర్ ఖుర్మా టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట. సో రంజాన్ అయితే వస్తుంది, దగ్గరలో ఉంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.